ఎంతో నేర్చుకుంటున్నాను. మేబీ హాఫ్ అన్ అవర్ ఎగో నేను వీటి మీద కూర్చొని వర్క్ చేయటం ఆపుంటాను. చాలా సంతోషంగా ఉంది నాకు మాత్రం. తర్వాత నేను ఇక్కడ టీచ్ చేయడం చూసి నా వైఫ్ ఫెజ్లో టీచ్ చేయాలి మీరు ఈ సేమ్ కోర్స్ అని చెప్పని అడిగితే, నేను కొంచెం ఎలాబొరేట్ కోర్స్ అవుతుంది, ఇబ్బంది పడతారేమో అని అడిగితే, లేదు లేదు మాకు ఈ పీరియడ్ అంతా ఫ్రీగా ఉన్నాం కాబట్టి విల్ ఆల్సో లిసన్ టు దిస్ అని అన్నారు. సో సిమల్టేనియస్గా ఇంకొక బ్యాచ్కి నేను టీచ్ చేస్తున్నాను. అయితే మీకు చెప్పినంత ఎలాబొరేట్గా చెప్పడానికి అక్కడ కుదరదు. బాగా రెడ్యూస్ చేసి కంప్రెస్ చేసి మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాను. దానికి కూడా ప్రోత్సాహం ఎవరు అనంటే, లేదా స్ఫూర్తి ఎవరు అనంటే వరకుమార్ గారు. థ్యాంక్ యూ. మీరు నా గురించి మీ రెగ్యులర్ ప్రేయర్స్లో ఈ క్లాస్ గురించి చేస్తున్నారు అని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను. ఎన్ని కొత్త విషయాలు ఎలా ఎన్ని మాట్లాడుకుంటా ఉన్నాము. సో వన్స్ అగైన్ ద ప్రాబ్లమ్ ఈస్ టు కీప్ ఆర్ టు లీవ్. అదనమాట ఇక్కడ ప్రాబ్లమ్. టు కీప్ ఆర్ నాట్ టు కీప్ అని అంటే అర్థం ఏంటంటే, ఏ విషయాన్ని పరిశీలన చేసినా సరే దీన్ని ఉంచాలా, దీన్ని ఉంచనక్కర్లేదా, అలా ఆలోచించాల్సి వస్తుంది. అందుకని కొంచెం గట్టిగానే నేను కంట్రోల్ చేసుకోవడానికి అని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నాను. గత వారం మాట్లాడినటువంటి విషయాలు కానీ, అంతకుముందు మాట్లాడిన విషయాలు కానీ, మీలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే బిగినింగ్ ఆఫ్ ద క్లాస్ యూ కెన్ రైజ్ దెమ్, లేదా చాట్లో మీరు పోస్ట్ చేసినా నేను ఆన్ అండ్ ఆఫ్ చెక్ చేసుకొని వాటిని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. తర్వాత ఆర్సి స్ప్రౌల్ వాళ్ళ ఆర్గనైజేషన్ ligonier.org అనమాట, వాళ్ళ దానిలో నుంచి కొన్ని బైబిల్ రీడింగ్ ప్లాన్స్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 డౌన్లోడ్ చేశాను. వాటిని మీకు వీలుంటే కనుక క్లాస్ రూమ్లో షేర్ చేస్తాను, మన క్లాస్ గ్రూప్లో. మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు. రకరకాల విధానాల్లో బైబిల్ని చదవడం కోసం అని చెప్పి రకరకాల బైబిల్స్ వస్తున్నాయి అనమాట. కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ ద బైబిల్ అనేటువంటిది ఒక రకం. అంటే ఏ కాలంలో ఏమేం జరిగింది, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆయా కాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఒక బైబిల్. దాన్నే రకరకాల వర్షన్స్కి NIVకి వాడుతున్నారు, NKJVకి వాడుతున్నారు, ఇట్లా రకరకాలు. ESV వాళ్ళు ఇంకా అంతలోకి వచ్చారో రాలేదు అన్నది నాకు తెలియదు. మరి ESV కంప్లీట్గా డిఫరెంట్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేస్తుంది కాబట్టి. తర్వాత క్రానలాజికల్ స్టడీ ఆఫ్ ద బైబిల్, అసలు బైబిల్ యొక్క నారేషన్ మొత్తం లేదా నరేటివ్ మొత్తం ఏ సీక్వెన్స్ లో జరిగింది అనేటువంటి దాన్ని హైలైట్ చేసేటువంటి బైబిల్ అనమాట. అదొక రకమైనటువంటి బైబిల్. తర్వాత సిస్టమాటిక్ థియాలజీ స్టడీ చేసేటువంటి బైబిల్. ఇవన్నీ రకరకాల స్టడీ బైబిల్స్, ఒక్కొక్కటి మంచి ఖరీదైనటువంటి బైబిల్స్, ఒక 2000 3000 అట్లా రేట్లు ఉన్నాయి. కానీ PDF వర్షన్స్ కూడా దొరుకుతున్నాయి. మీరు కిండిల్ వాడేటువంటి అలవాటు ఉన్న వాళ్ళైతే కనుక ఆన్లైన్ మీరు కొన్నింటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, కొంచెం తక్కువ ధరకు వస్తాయి. టూ మినీ కొనాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా దాని మీద మనసు పెట్టి వర్క్ చేద్దామని అనుకుంటే కనుక వాటిని చూసుకోవడానికి అని చెప్పి ప్రయత్నించండి. తర్వాత అపాలజెటిక్స్ ఫోకస్ చేస్తూ బైబిల్స్ని తయారు చేశారు. సో ఆ బైబిల్స్ కూడా ఉన్నాయి. మీరు వీటన్నింటిని లైఫ్ అప్లికేషన్ అనేటువంటిది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ బైబిల్, ఫ్యామిలీ రిసోర్సెస్ బైబిల్ అనమాట. ఇట్లాంటివన్నీ రకరకాల బైబిల్స్ ఉన్నాయి. మీరు వీటిలో దేన్ని తీసుకుంటే కనుక మీకు బాగుంటుంది, మీ పర్టికులర్ మినిస్ట్రీకి, ఏరియా ఆఫ్ మినిస్ట్రీకి మీకు దేనికి బాగుంటుంది అనేటువంటిది మీరు చదువుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు. ఏదో ఒక పాయింట్ చెప్పబోయాను, అది మిస్ అయిపోయింది. మేబీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు మై మైండ్. ఇవాళ లక్ష్యంగా ఈ 5 బుక్స్ని క్లియర్ చేయాలి అన్న ఆలోచనతో ఆశతోటున్నాను. మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ నాట్ రియలీ షూర్ టు వాట్ ఎక్స్టెంట్ ఐ కుడ్ డూ దట్. చేస్తానికి ప్రయత్నిస్తాను నేను. పెంటట్యూబ్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం, పంచకాండాల గురించి. గొప్ప విషయం ఏంటి అని అంటే, మనం ఇక్కడ ఉపయోగించేటువంటి మాటల్లో కొన్ని మాటలు గ్రీక్ అండ్ లాటిన్ ఇన్స్పైర్డ్ వర్డ్స్ అనమాట. దానివలన ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ బైబిల్ అంటే ఒక రకమైనటువంటి అవగాహన రావడానికి కూడా ఈ పేర్లు ఉపయోగపడింది. అది కొన్నిసార్లు పాజిటివ్ అవుతుంది, కొన్నిసార్లు నెగిటివ్ అవుతుంది. మొన్న లాస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, నా దృష్టి మరలా ఇంకా ఎక్కువగా
పీపుల్ మీదకి వెళ్తుంది అని చెప్పి, కమ్యూనిటీ మీదకి వెళ్తుంది, నేషన్ మీదకి వెళ్తుంది. ఎందుకోసం అనంటే ప్రైమరీ బ్లెస్సింగ్ లేదా ప్రైమరీ కాల్, ప్రైమరీ ఛాలెంజ్ ఫర్ అబ్రహాం ద పేట్రియార్క్. ఆయనకి ఇచ్చినటువంటిది, నిన్ను గొప్ప దేశంగా చేస్తాను, జనంగా చేస్తాను, జనాలకి నిన్ను ఆశీర్వాదం చేస్తాను అనేటువంటి దానిలో పీపుల్ మీద ఫోకస్ అన్నమాట, పీపుల్ గ్రూప్ మీద ఫోకస్. ఆ పీపుల్ గ్రూప్ ద్వారా ఎంటైర్ మ్యాన్కైండ్ మీద దేవుని ప్రణాళిక. ఆ ఉద్దేశంతో నేను ఈ మొదటి 5 పుస్తకాలని చదవటానికి అని చెప్పి ఆలోచించాను. దానిలో నేను కొనసాగిస్తున్నాను. ముందు చూపించబోయేటువంటి విషయాలు కూడా అలాగనే నేను మాట్లాడబోతున్నాను. సో ఆదికాండం అనేటువంటిది ఆ దేశాన్ని లేదా ఆ జనాన్ని ఏర్పాటు చేసుకోవటం, నిర్గమకాండం అనేటువంటిది ఆ ప్రజల్ని లేదా ఆ జనాన్ని విమోచించటం, లేవీకాండం అనేటువంటిది దాన్ని పరిశుద్ధపరచటం, సంఖ్యాకాండం ఏమో వారిని పరిశీలన చేయటం లేదా పరీక్షించటం, ద్వితీయోపదేశకాండమేమో వాళ్ళకి బోధించటం. ఈ మాటల్ని మరి కొంచెం ఎలాబరేట్ చేసి మనం ఆలోచిస్తాం. ఈ కాండములు అనేటువంటి మాట మీరు వినుంటే గనక ఇంతకు ముందు మీకు కొంచెం తెలుగు సాహిత్యం దాని గురించినటువంటి ఆలోచనలు ఏమైనా ఉండుంటే మీకు అర్థమైపోతుంది. స్కందాలు, కాండలు, పర్వాలు ఇతిహాసాల్ని పుస్తకాలుగా విభజన చేసేటప్పుడు చేసేటువంటి పనులు అనమాట. బహుశా తెలుగు బైబిల్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి పెద్దలకి ఈ విధంగా ఇతిహాసాన్ని అంటే ఎపిక్ ని బుక్స్ గా డివైడ్ చేయటం అనేటువంటి నాలెడ్జ్ ఉంది. అంతేకాకుండా ఇండియన్ కాంటెక్స్ట్ లో సహితం పుస్తకాలుగా విభజించడం అనేది, రామాయణాన్ని కాండలుగా విభజించారు, మహాభారతాన్ని పర్వాలుగా విభజించారు, స్కందాలుగా విభజించారు. ఇలాంటివి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి బహుశా వాళ్ళు మొట్టమొదటి హిస్టరీని ఆ ప్రైమరీ నేరేషన్ ని కాండాలు అనేటువంటి పేరుతోటి ఉదహరించారేమో అని అనిపిస్తుంది అనమాట. అయితే ఒరిజినల్ సెన్స్ అనమాట, లాటిన్ సెన్స్ ఏంటో ఆ లాటిన్ సెన్స్ ని మాత్రమే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. జీన్ అనంటే ఆది, ఎక్సోడోస్ అనంటే అవుట్ ఆఫ్, బయటికి వెళ్ళిపోవటం, ఆన్ ద వే అవుట్, లేకుంటే లెవిటికస్, లేవి, నంబర్స్ లో సంఖ్య, డ్యూటరానమీ అంటే కనుక మంచి తెలివిగా దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ద్వితీయ ఉపదేశ అని అన్నమాట. అయితే ద్వితీయ ఉపదేశ అనేటువంటిది కొంచెం మిస్లీడింగ్ చేయడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా డ్యూటరానమీ అనేటువంటిది కూడా మిస్లీడింగ్. ఎందుకంటే డ్యూటరాన్ అంటే సెకండ్ నామోస్ అనేటువంటి దాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే లా అనేటువంటి సెన్స్ తోటి ట్రాన్స్లేట్ చేస్తున్నారు లాటిన్ బైబిల్ ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు. సో వీటి ద్వారా వచ్చినటువంటి అపోహ కొంతవరకు ఏమనిపిస్తుంది అంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాల్లోనూ సూత్రాలు, నియమాలు ఉన్నాయి తప్పించి ఇంకా ఏమున్నాయి. రెండవ రకం ఆర్గ్యుమెంట్ ఇంకొకటి ఏంటి అనంటే ఆ బైబిల్ అనేటువంటిది అచ్చమైనటువంటి లీగలిస్టిక్ డాక్యుమెంట్ అనే ఒక మాట, ప్రతిదీ మనం చేయాలి అనేటువంటి భారం మన మీద మోపేది పుస్తకం అన్నట్లుగా పాత నిబంధన గురించి కానీ, పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ ప్రైమరీ బుక్స్ గురించి కానీ ఒక అపోహ ప్రజల్లో నెలకొందన్నమాట. నెలకొనడానికి ఉపయోగించినటువంటి నేమ్స్ వెస్టర్న్ సివిలైజేషన్ లో కావచ్చు, మన ఇండియన్ కాంటెక్స్ట్ లో కావచ్చు, దాన్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి విధానం మనకి ఇచ్చేటువంటి ఇబ్బంది అనమాట. సో మనం అందుకని ఏమి ఆలోచిస్తున్నాం అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ద హీబ్రూ బుక్స్, హెబ్రీ పుస్తకాల గురించి మాట్లాడుతున్నాము. పేర్లేమో గ్రీకు పేర్లు ఉదహరిస్తాం. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఇంగ్లీష్ బైబిల్. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి ఆ ట్రాన్స్లేషన్ ని మనం తెలుగు బైబిల్లో ఉన్నటువంటి పేర్లు పెట్టుకున్నాం. మనం హెబ్రీ బైబిల్ మాటల్ని పేర్లుగా పెట్టుకోలేదు. ఆ గ్రీక్ నేమ్స్ ని ఎప్పుడు ఉపయోగించారు అని అంటే ఆ 70 మంది మేధావులు లేకపోతే పండితులు ఈ బైబిల్ ని గ్రీక్ లోకి ట్రాన్స్లేట్ చేసిన తర్వాత, ఈ సెప్టోజెంట్ అనేటువంటి ట్రాన్స్లేషన్ వచ్చిన తర్వాత దాన్ని లాటిన్ లోనికి వల్గేట్ ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు ఈ గ్రీక్ నేమ్స్ ని, లాటిన్ నేమ్స్ ని వాళ్ళు కలుపుకోవడం ద్వారా ఉద్భవించినటువంటి సమస్యలు అన్నమాట ఇవన్నీ కూడా. హెబ్రీ పుస్తకాలు ఏ విధంగా పేర్లు పెట్టుకున్నాయో మీకు ఆల్రెడీ పోయిన క్లాసులో నేను చెప్పాను. పుస్తకం యొక్క మొట్టమొదటి మాటనే వాళ్ళు ఆ పుస్తకం యొక్క టైటిల్ గా తీసుకున్నారు. వాళ్ళ స్టైల్ ఆఫ్ నామింక్లేచర్ అన్నమాట అది. కానీ దీన్ని వీళ్ళు ఏం చేశారంటే ఆ పుస్తకం యొక్క
సెంట్రల్ థీమ్ అన్నట్లుగా తీసుకోవడానికి ట్రై చేశారనమాట ఈ వీటికి పుస్తకాలకి పేర్లు పెట్టేటప్పుడు. సో ఏం జరిగింది అని అంటే నిర్గమం జరిగింది నిజంగానే, దాన్ని నిర్గమ కాండం అని పిలిచారు. లేవీ కాండం అని అన్నారు, అచ్చంగా లేవీల గురించి అనేటువంటి సెన్స్ తోటి మాట్లాడారు. యాక్చువల్గా ప్రీస్ట్లీ కమ్యూనిటీ గురించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట దానిలో. నంబర్స్ కూడా నిజానికి ఒట్టి సంఖ్యాకాండమే అంటే 2 సెన్సెస్ జరిగినాయి దానిలో. మనం తర్వాత మాట్లాడుకునేటప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడదాం. ఆ 2 సెన్సెస్ జరిగినాయి కదా అని చెప్పి అచ్చంగా నంబర్లే అని అనుకుంటే కనుక కుదరదు. దానిలో ఇంకా చాలా జరిగింది. అదే పద్ధతిలో ద్వితీయోపదేశ కాండం గురించి మనం వచ్చినప్పుడు రెండవ ఉపదేశం కాదు, మొదటి ఉపదేశాన్ని రెండోసారి ఏం చేశాడు ఆయన. సో మనం నేమ్స్ ని ఆలోచించుకునేటప్పుడు ఇది కొంచెం మన మనసులో పెట్టుకోవాలి. బుక్ ఆఫ్ జెనసిస్ ఆల్రెడీ లాస్ట్ టైం నేను మీకు చూపించున్నాను. 2 బైబిల్స్ లో నుంచి నేను మోడల్స్ తెచ్చుకున్నాను కావాలి అని చెప్పి. ఆ 2 బైబిల్ మోడల్స్ ఒకదానికొకటి కొంచెం తేడాతో ఉన్నాయి కానీ బాగా దగ్గరగా ఉన్నాయి. ఎందుకోసం అంటే ఒకటే టెక్స్ట్ ని వాళ్ళు చూపించడానికి అని చెప్పి ప్రయత్నించారు. ఈ 2 బుక్స్ కాకుండా మిగిలిన బుక్స్ దగ్గరికి వచ్చేటప్పుడు 3 బుక్స్ దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఏం చేశానంటే 2 డివిజన్స్ ని లేదా ఈ చార్ట్స్ ని ఒకే స్లైడ్ లో పెట్టడానికి అని చెప్పి ట్రై చేశాను. దెన్ యూ కెన్ సీ, ఈజీగా ఉంటుంది మీరు చూడడానికి. సో 4 గొప్ప సంఘటనలు, 4 గొప్ప వ్యక్తులు, మనం లాస్ట్ టైం మాట్లాడినటువంటి విషయాలు అవే విషయాలు. సో ఏమనుకున్నామనంటే జెనసిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ ఆరిజిన్స్ అని మనం అనుకున్నాం. నేను కొంచెం సేపటి తర్వాత ఏం చేయబోతున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద రిపిటేషన్ ఆఫ్ థీమ్స్. ఒకే రకమైనటువంటి అంశాలని ప్రతి పుస్తకం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తూ వచ్చింది. వి ఆర్ ఫోర్స్ టు వాచ్. మనం ఖచ్చితంగా దాన్ని గమనించక తప్పటం లేదనమాట. దాని కీ ఇష్యూస్ మనం మాట్లాడేటప్పుడు థీమ్స్ మనం మాట్లాడక తప్పటం లేదు. మాట్లాడదాం దాని గురించి. సో అన్ని ఆరిజిన్స్ గురించి అనమాట. ఆరిజిన్ ఆఫ్ సిన్ మనం మాట్లాడుతున్నాము అని అంటే ఆరిజిన్ ఆఫ్ సిన్ లోనే పోనీ ఫస్ట్ మ్యాన్, ఫస్ట్ ఫ్యామిలీ, ఫస్ట్ డిసొబీడియన్స్, ఫస్ట్ మర్డర్, ఫస్ట్ వర్షిప్, అన్ని రకాలు మనం మాట్లాడవచ్చు. అంటే ఒక్కసారి దేవుడికి దూరం అయితే 3వ అధ్యాయంలో మనిషి దేవుడికి దూరం అయితే 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఒక్క దెబ్బకి కథంతా కూడా అడ్డం తిరిగిపోయింది. 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ బ్యూటీ మొత్తం ఒక్క దెబ్బకి 4వ అధ్యాయంలోకి వస్తే మనిషిని చంపటం. అది కూడా ఎవరిని చంపారు అని అంటే అన్న తమ్ముణ్ణి చంపటం. సో అంటే ప్రాణం మీద మనిషి అధికారాన్ని తీసుకోవటానికి ట్రై చేయటం. ఏం జరిగింది? మోస్ట్ నెగటివ్ ఆస్పెక్ట్ లో మనిషి యొక్క పాపం మనిషిని ఆ విధంగా దిగజార్చింది. నిజానికి ప్రాణానికి కర్త గాని అధిపతి గాని ఎవరు అనంటే దేవుడు. అలాంటిది నేను దైవత్వాన్ని స్వీకరించడానికని నా నిర్ణయం నేను చేసుకున్నానని దేవుడికి ఎదురు తిరిగితే ఈ మనిషి వెంటనే ఏమయ్యాడు అని అంటే అయితే దేవుని యొక్క ఆరాధనలోనన్నా ఉంటాడు, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ప్రాణాన్ని హరించే స్థితి కన్నా చేరుకుంటాడు. తన ప్రాణం తను తీసుకోవడం, ఇతరుల ప్రాణం తీయటం, ఏమైనా సరే ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి. ఆరిజిన్ ఆఫ్ సిన్, దాని కాన్సిక్వెన్సెస్ మనం మాట్లాడితే గనక ఎంత ఘోరమైనటువంటి దుస్థితి అనేటువంటిది. ఆరిజిన్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేటువంటిది మళ్ళీ నా పాయింట్, నా ప్రాబ్లం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నానో మీరు చూసుకోవాలి. ఇండివిజువల్స్ నుంచి నేషన్ దగ్గరికి అన్నమాట. నా కోరిక ఏంటి అని అంటే కొంతకాలం నుంచి నేను ఇదే ప్రార్థన చేస్తున్నాను. అంటే కొంచెం సెల్ఫిష్ ప్రేయర్ అని మీరు అనుకోవచ్చేమో. నాకు మధ్యలో కొంచెం అనిపించింది కానీ నాకెందుకో ఆ ప్రార్థన విడిచిపెట్టాలనిపించలేదు. నేను దేవుణ్ణి ఏమని అడుగుతా వచ్చానంటే, ప్రభువా నాకు ఒక్కడే కుమారుడు, మేము 3 తోబుట్టువులం అయితే నాకు మాత్రం ఒక్కడే. మా కుటుంబం ద్వారా దేవుని నిమిత్తం అత్యాసక్తి కలిగినటువంటి రేకాబీయులు వంటి ఒక జనాంగం బయటికి రావాలి అని ప్రార్థన చేస్తున్నాను. అంటే ఐడెంటిటీ అలా ఉండాలి అని చెప్పి. దానికి ఇంకొక మోడల్ నాకెవరు అని అంటే ఫీన్హాస్ అనమాట. ఏంటి ఫీన్హాస్ మోడల్? దేవుని నిమిత్తం ప్యాషన్, ఉగ్రుడైపోయాడు అనమాట. దేవుడు ఎంత ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి అవకాశం ఉందో ఫీన్హాస్ అట్లాంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. మనం కాండాలు మాట్లాడేటప్పుడే మాట్లాడదాం ఫీన్హాస్ గురించి. నేను వెళ్తున్నటువంటి వేగం, నేను వెళ్తున్నటువంటి ఆలోచనల చొప్పున నేను ముగించలేననేది నాకు కొంచెం భయంగా ఉంది. బట్ స్టిల్ నన్ను ప్లీజ్ బేర్ విత్ మీ. నేను
కావాలని చెప్పి కొన్ని డెఫినెట్ స్టేట్మెంట్స్ చేస్తున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి మీలో ప్రతి ఒక్కరూ కూడా ఒక జనం కావాలి. అది మీ పట్ల మీకు ఆ ప్యాషన్ ఉండాలన్నమాట. అది మీరు ఎలా అవుతారనేటువంటిది నాకు తెలియదు. అంటే ఎలా అవుతారనంటే మీ కుటుంబం ఆ విధమైనటువంటి జనంగా వర్ధిల్లుతుందా, లేకపోతే మీ ఇంపాక్ట్ ఆ విధంగా జనాల్ని క్రియేట్ చేస్తుందా నాకు తెలియదు. యు ప్రే అబౌట్ ఇట్, దెన్ దిస్ ఇస్ మై సిన్సియర్ డిజైర్. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ విధమైనటువంటి తపన కలిగి ఉండాలి. అబ్రహాము ఒక్కడు తిరుగాడుతా ఉన్నాడు. తోడుగా నిలబడాల్సినటువంటి లోతును కూడా స్వీకరించు, నీకేం కావాలంటే అది తీసుకోపో అని అంటే పచ్చగా ఉన్నటువంటి ప్రదేశం ఎంచుకుని వెళ్ళిపోయాడు. ఒక్కడే మిగిలాడు. ఈ ఒక్కడు తిరగటానికి ప్రయత్నం చేయడం స్టిల్ దేనికోసం చేశాడు అని అంటే ఫర్ దాట్ వన్ వర్డ్ గాడ్ ఆఫర్డ్ హిమ్. దేవుడు తనకి అనుగ్రహించినటువంటి ఆ ఒక్క మాట కోసం అనమాట. నేను జనం అవుతాను, ఆ జనం అవటం కోసమే తిరిగాడు. ఇవాళ విశ్వాసులకు తండ్రి అని చెప్పి ఆయన మనం పిలుస్తున్నాం అని అంటే మన నాన్న ఎవరు అని అంటే గనక ఆదికాండం నుంచి మనం సరిగ్గా స్వీకరించినట్లయితే ఆయన మన తండ్రి, నూతన ఇశ్రాయేలుకి. సో ఏ విధమైనటువంటి ఆలోచన అన్నది అంటే ఆరిజిన్ ఆఫ్ ఇజ్రాయెల్ అని అంటే, ఆరిజిన్ ఆఫ్ చర్చ్ అని అంటే, చోజన్ ఇండివిజువల్స్ అని అంటే, చోజన్ నేషన్ అని అంటే మనలో ఉండాల్సినటువంటి ఆలోచన. అందుకే మనం ఓల్డ్ టెస్టిమెంట్ చదువుతున్నాము అని అంటే వీఆర్ నాట్ రీడింగ్ ఏ బైగాన్ ఇరా, వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ అవర్ రూట్స్. మన మూలాల్ని మనం పరిశీలన చేసుకుంటున్నాం, మనం వేళ్ళని మనం చూసుకుంటున్నాం. అందుకోసమని చెప్పి బుక్ ఆఫ్ ఆరిజిన్స్, బుక్ ఆఫ్ బిగినింగ్స్ మనం జాగ్రత్తగా చూసుకోక తప్పదు. మనకి లైఫ్ టైం ఉండేటువంటి మోడల్స్. ఎక్సోడస్ గురించి మనం చూసేటప్పుడు వాట్ ఏ వండర్ఫుల్ స్టోరీ, వాట్ ఏ వండర్ఫుల్ స్టోరీ. ఇప్పుడు 84లోనో 86లోనో నేను ఒక క్యాంప్కి వెళ్తే ఆర్థర్ హోప్ అని ఒక ఆయన ఉన్నారనమాట. యుఎస్ఐకి జనరల్ సెక్రటరీగా చేసి తర్వాత ఐఎంలోకి వెళ్ళి వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్గా ఆయనే చూసేవాళ్ళు. ఆర్థర్ హోప్ ఎక్కడుంటే అక్కడ చుట్టూ ఒక 10-20 మంది ఉంటారనమాట. ఆ మధ్యలో నుంచి గట్టిగా నవ్వులు వినపడతా ఉంటాయి. ఆయన జోక్లు ఏవో చెప్తా ఉంటారు. ఒకరోజు చెప్తున్నాడు అనమాట. ఏమన్నాడంటే, ఫరోను అతని సైన్యం వెంటాడుతా ఉంటే వీళ్ళు ఎర్ర సముద్రాన్ని చీల్చుకొని అవతలికి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. వట్టిదే. ఎర్ర సముద్రం అని అంటే సముద్రమేం కాదు, షాలో వాటర్స్ అయ్యి, కానీ జస్ట్ మోకాళ్ళ లోతుండేటువంటి నీళ్లు, అందుకనే వాళ్ళు యువతల నుంచి అవతలకి నడిచారు అని అంటున్నాడంట ఒక ఆయన. అంటే వింటున్నటువంటి ఇంకొక ఆయన అన్నాడంట, ఓ నిజమా, నేను చాలా పెద్ద సముద్రమేమో అనుకున్నాను, అయినా కానీ అలాంటి మోకాళ్ళ లోపే ఉండేటువంటి నీళ్లలో ఫరో అతని సైన్యం ఎలా కొట్టుకుపోయారబ్బా అని అన్నాడంట. Book of mighty deeds, book of mighty words, mighty works. సో ఈ పుస్తకాన్ని డివైడ్ చేయడం కోసం అని చెప్పి ఓపెన్ బైబిల్ ఎడిటర్స్ రెడెంప్షన్ అండ్ రెవల్యూషన్ అనేటువంటిది 2 different things గా మాట్లాడుకున్నారేమో కానీ నేను తర్వాత ఏమంటాను అని అంటే ఈవెన్ రెడెంప్షన్ ఈజ్ రెవల్యూషన్ అని అంటాను. ఏంటి అనేటువంటివి నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. సో ఓకే, దీనికి నేను అందుకని లాస్ట్ టైం నేను ఈ మాటలు చూపించలేదు. నేను ఆలోచిస్తా ఉన్నాను, కాన్స్టెంట్గా ఆలోచిస్తా ఉన్నాను, హౌ టు బ్రింగ్ ద హోల్ బుక్ ఇన్ టు 2 words or 3 words, క్రక్స్ తెచ్చుకోవటం ఎట్లా అనేది ఆలోచిస్తున్నాను అనమాట. మీరు ఆలోచిస్తా ఉంటే ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. నా కోరిక ఏంటంటే మీరు పుస్తకాలను చదువుతూ ఉండగా ప్రతి పుస్తకానికి మీ సొంత పేరు ఒకటి పెట్టడానికి ట్రై చేయండి. ఐ ఇన్వైట్ యూ, ఐ వెల్కమ్ యూ టు డూ దట్. ప్రతి పుస్తకానికి మీరు ఒక సొంత పేరు పెట్టాలి. అంటే ఆదికాండం చదువుతున్నారనుకోండి, ఆదికాండం అని ఎందుకు పిలవాలి? మీరు చదువుతూ ఉంటే మీ మనసుని హత్తుకున్నటువంటి పాఠం ఏదైనా ఒకటి ఉందనుకోండి, రైట్ త్రూ ద బుక్, ఆ పాఠంలో నుంచి ఒక వర్డ్ దాన్ని కంప్రెస్ చేసి దానికి ఒక టైటిల్ ఇవ్వండి. పాత రోజుల్లో ప్రెసీ రైటింగ్ అని ఒక ఎక్సర్సైజ్ ఉండేది. ఒక బిగ్ ప్యాసేజ్ ఇస్తే కనుక ఆ ప్యాసేజ్ని కంప్రెస్ చేసి దానికి ఒక టైటిల్ ఇవ్వనేవాడు అనమాట. వై కాంట్ వి డూ దట్? మనం ఆ బుక్ని ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు కదా.
నాకు ఎక్సోడస్ అనేటువంటిది నా మనసులో విపరీతంగా పడిపోవడానికి కారణం ఏంటి అంటే, యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ స్వార్థల్లో ఆయన మోషేతోను ఏలియాతోను తాను జరుపబోవు నిర్గమనము గురించి మాట్లాడుచుండెను. అందుకని నాకు బాగా ఇష్టమైనటువంటి మాట అన్నమాట, డిపార్చర్. హి వాస్ టాకింగ్ అబౌట్ ద డిపార్చర్. దేని నుండి డిపార్చర్ ఇదంతా కూడా అంటే, ఇట్ వాస్ బాండేజ్. నేను కావాలని చెప్పి వేరే ఆర్డర్, ఈజిప్ట్ మొదలు పెట్టిన వాడిని కావాలని చెప్పి ఈజిప్ట్ ఆఖరిలో పెట్టాను నేను. దేని నుంచి బాండేజ్? దేనికి బాండేజ్ అని అంటే, ఫ్రీడమ్ లేదు వాళ్ళకి, స్వేచ్ఛ లేదు, జనంగా స్వేచ్ఛ లేదు వాళ్ళకి, పని విషయంలో స్వేచ్ఛ లేదు, ఆహారం విషయంలో స్వేచ్ఛ లేదు, సంతానం వర్ధిల్లే విషయంలో స్వేచ్ఛ లేదు వాళ్ళకి. ఉండటానికి నగరానికి వెలుపల అక్కడెక్కడో గొర్రెలు మేసేటువంటి ప్రదేశంలో ఉంటున్నారన్నమాటే గాని స్టిల్ దేవర్ ఇన్ బాండేజ్. ఎవరి బాండేజ్ లో ఉన్నారు అని అంటే, ఫారో బాండేజ్ లో ఉన్నారు వాళ్ళు. సో ఆ బానిసత్వంలో, దాస్యంలో చిక్కుకుపోయినారు. ఆ బానిసత్వం చివరికి వాళ్ళకి నొప్పి అనిపిస్తా ఉంది, ఏడుస్తున్నారు, మూలుగుతున్నారు. మూలిగారని చెప్పి రాశాడు బైబిల్లో. ఆ బాండేజ్ నుండి డిపార్చర్ అన్నమాట. అంటే వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ వస్తు వాహనాలని సమకూర్చుకుని లేచి నడవగలగటం, ఆ బాండేజ్ నుంచి బయటికి వెళ్ళగలగటం. అప్పటి వరకు ఎదురు చూస్తా ఉన్నారు, దేవా మమ్మల్ని విడిపించని చెప్పి. ఇప్పుడు అకస్మాత్తుగా లేచారు, లేచి భుజానికి వేసుకున్నారు, వాళ్ళ మూటలన్నీ కూడా రెడీగా నిలబడి తిన్నారు, తిని లేచి వెళ్ళిపోయారు. అంటే ఆ డెలివరెన్స్ ఏ స్థాయి డెలివరెన్స్ చూడండి, ఏ స్థాయి డెలివరెన్స్ అసలు అది. ఇంకొకటి, ఇట్ వాజ్ ఎ డిపార్చర్ ఫ్రమ్ ఐడోలేటరీ. ఏంటి ఐడోలేటరీ? నువ్వు ఎవరికి దాసత్వం చేస్తావో వాళ్ళ విగ్రహారాధనలో నువ్వు ఉంటావు. వాళ్ళ విగ్రహారాధన అంటే వాళ్ళే నీకు విగ్రహం. నువ్వు ఎవరికి భయపడతావో అదే నీ విగ్రహం. ఏది నిన్ను షేక్ చేస్తుందో అదే నీ విగ్రహం. ఏం జరిగింది? ఐగుప్తు నుండి వాళ్ళు ఆ విగ్రహాలని విదుల్చుకుని బయటికి వెళ్ళారు. డిపార్చర్. అండ్ ఇట్ వాస్ ఎ డిపార్చర్ ఫ్రమ్ ఈజిప్ట్. అంటే మానసిక దౌర్బల్యం నుండి, శారీరక దౌర్బల్యం నుండి, సాంఘిక దౌర్బల్యం నుండి, ఆధ్యాత్మిక దౌర్బల్యం నుండి బయటపడటమే కాకుండా అసలు ఆ కర్స్డ్ ప్లేస్ నుండి వాగ్దాన భూమి వైపుకి వెళ్ళడానికి బయటికి వెళ్ళిపోయారు. ఎంత సెపరేషన్ చూడండి అది. It was a physical separation, it was a mental separation, it was an emotional separation, and it was a spiritual separation. Book of Departures. యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తం శిలువ మీద నిర్గమనం చేస్తే ఇదన్నమాట దాని ఇంపాక్ట్. మనం బైబిల్ చదువుకునేటప్పుడు ఇవి మన మనస్సుల్ని కెలకాలి, మనకి ధైర్యం రావాలి, మనకి ఓతం వచ్చేసేయాలి, బలం వచ్చేసేయాలి, మనకు అనిపించాలి, అబ్బా వాట్ ఏ గాడ్ అనిపించాలి, వాట్ ఏ ప్లాన్ అనాలి, మనకు అనిపించాలి, అనమాట. నేను చెప్పానుగా మీకు, ఆదికాండం 1:26 చదువుతా ఉంటే నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్ అవతలకి వెళ్ళిపోయినాయి, రాలిపోయినాయి, జారిపోయినాయి. మెంటల్ డిపార్చర్, మెంటల్ డెలివరెన్స్, emotional deliverance, social strictures నుండి, constrictions నుంచి deliverance, social evils నుంచి deliverance. నువ్వు అక్కడుంటే ఎవరివి? యు ఆర్ ఎ స్లేవ్. మరి ఇక్కడికి వస్తే ఎవరివి? యు ఆర్ ద చోజన్ సన్ ఆఫ్ గాడ్. అరే స్లేవ్ టు సన్షిప్. బుక్ ఆఫ్ డిపార్చర్స్. అందుకే మనకి ఏం కావాలి అని అంటే, మనం పాత నిబంధన చదువుతూ ఉండగా మనకి క్రొత్త నిబంధన మరింత స్పష్టం అవుతుంది. నిజమే కదా అనిపిస్తుంది. అయ్యో నేను ఇంతకాలం ఇలా చూడలేదు ఏంటి దీన్ని అనిపించాలి నీకు. అది నీ మనసుని గ్రిప్ చేసేసేయాలి, హత్తుకోవాలన్నమాట. నేను
ఆహా అనిపించాలి నీకు. బుక్ ఆఫ్ లెవిటికస్. బుక్ ఆఫ్ లెవిటికస్ దగ్గరికి వస్తే ఈ పుస్తకం సాక్రిఫైస్ అండ్ సాంక్టిఫికేషన్, వే టు గాడ్, వాక్ విత్ గాడ్, యాక్సెస్ టు గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్, కాన్సక్రేషన్ టు వర్షిప్, ఆఫరింగ్స్ అన్నమాట. ఆఫరింగ్స్ మీరు కింద గమనించినట్లయితే నేను అందుకనే 2 టేబుల్స్ అని చెప్పాను మీకు. పైన టేబుల్ ఒకటేమో ఓపెన్ బైబిల్ నుంచి, కింద టేబుల్ ఏమో డైలీ వాక్ నుండి. వాక్ త్రూ ద బైబిల్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. జాన్ హూవర్, ఇందాకే చదువుతా ఉన్నాను నేను ఆయన గురించి. నా కోరిక వాక్ త్రూ ద బైబిల్ వాళ్ళ కోర్స్ ఒకటి చేయాలి అని చెప్పి. అయితే అప్పటికి వాళ్ళు ఇండియాలో కోర్సెస్ పెట్టడం ఆపేసారు. 47 years లోపు వాక్ త్రూ ద బైబిల్ని ఆయన ఎలా ఈజీగా చేయొచ్చు అనేటువంటి ప్లాన్స్ అన్ని వేసి ప్రపంచంలో ఆయా కంట్రీస్లో వాక్ త్రూ ద బైబిల్ కోసం ట్రైనింగ్ టీమ్స్ని డెవలప్ చేశాడు. 47 yearsకి చనిపోయాడు ఆయన. నాకు అసలు షాక్ అనిపించింది. నేను కళ్ళు నులుముకొని చూశాను, 47 yearsకి చనిపోయాడా అని చెప్పి. అండ్ ది ఆర్గనైజేషన్ ఈజ్ స్టిల్ యాక్టివ్లీ వర్కింగ్, బాగా పనిచేస్తుంది. వాళ్ళ మెటీరియల్ ఒకటి చాలా బాగుంటుంది. వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బైబిల్ అనమాట, డైలీ వాక్ బైబిల్. NLT ట్రాన్స్లేషన్ వాడుతున్నాను నేను. సో మీరు గమనించినట్లయితే 2 బైబిల్స్ కూడా ఒకే రకమైన డివిజన్, సాక్రిఫైస్, సాంక్టిఫికేషన్, సాక్రిఫైస్, సాంక్టిఫికేషన్, అప్రోచ్ టు గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్, యాక్సెస్ టు గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్. ఓకే, మంచి మంచి థింగ్స్ అన్నమాట ఇవి. దీన్ని బుక్ ఆఫ్ లెజిస్లేషన్, బుక్ ఆఫ్ లెజిస్లేషన్. మనకి వెంటనే డౌట్ రావాలి. లెజిస్లేషన్ అంటే ఏంటంటే శాసనాలు, చట్టాలు, ఆర్డినెన్సెస్, స్టాట్యూట్స్, కమాండ్మెంట్స్. నాగరికత ఉన్నటువంటి ప్రదేశాల్లోనే లెజిస్లేషన్ అనేటువంటిది టైం టు టైం చేసుకోవాల్సి వస్తుంది. లెజిస్లేషన్ అంటే శాసనాలని చేయటం అనమాట, చట్టాలని చేయటం అనమాట. వాటిని ఎమెండ్ చేసుకోవాల్సి వస్తుంది, రిఫైన్ చేయాల్సి వస్తుంది, వాటిని రివైజ్ చేయాల్సి వస్తుంది, రీఇంటర్ప్రిట్ చేయాల్సి వస్తుంది. పరిస్థితులు మారుతూ ఉంటే క్రొత్త చట్టాలను చేసుకోవాల్సి వస్తుంది. అసలు అక్కడి నుంచి వచ్చినటువంటి జనం ఎవరు అని అంటే గొర్రెల కాపర్లు, మట్టి పిసుక్కోవడం కుదిరినటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి నాగరికత తెలియనటువంటి వాళ్ళు. అవతలి వాడు ఇటుకలు చేయంటే చేసినవాడు, పిల్లల్ని చంపేసేయాలంటే చంపేసుకున్నవాడు. అంతకు మించి ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఏదో కొంచెం ఆహారం అంటే వాళ్ళ దేశంలో మాంసాహారం అన్నమాట. అంతకు మించి వాళ్ళకి ఏం లేదు. ఏడవటం, నిట్టూర్చటం, గగ్గోలు పెట్టేసేయటం. కానీ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మా తాతలకి ఎప్పుడో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఎప్పుడైనా జరుగుద్దా? మర్చిపోయాడో, ఉన్నాడో, లేడు. అసలు చుట్టూ చూస్తే ఆయా రకాల విగ్రహాలు. ఆ జాతిని బయటికి తీసుకుని వచ్చి వాళ్ళకి బ్రతకటం ఎట్లాగో నేర్పించాలి అంటే లెజిస్లేషన్ అవసరం. ఎందుకని? ఒక డౌట్ వచ్చింది ఆయనకి. సరే, నువ్వు నన్ను పంపిస్తున్నావు, బాగానే ఉంది. నిన్ను పంపించింది ఎవరో కనుక్కోవడానికి వాళ్ళు నన్ను అడ్డంది పడుగుతారు. అంతకుముందు నువ్వెవడెవరా మాకు తీర్పరిగా, నీ విమోచకుడిగా నిన్నెవరన్నా నియమించారని నన్ను క్వశ్చన్ చేశారు. ఇప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్పాలో నాకు తెలియదు. కాబట్టి ప్లీజ్ లెట్ మీ నో యువర్ నేమ్ అని అన్నాడు. ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్ అని అన్నాడు. అలాంటి జనానికి నడక నేర్పించాలి, మార్గం తెలియచేయాలి. వాళ్ళు ఒక జనంగా ఏర్పాటయ్యారు అనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. ఈ జనం ఏర్పరచబడినటువంటి జనం అనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి.
చుట్టూ ఉన్నటువంటివన్నీ రాజ్యాలుగా వర్ధిల్ని. వీళ్ళకి రాజ్యమా పాడా, ఒట్టి జనంగా ఆ మార్గంలో నడవటమే కుదిరింది వాళ్ళకి. ఎద్దులు బళ్ళు వేసుకొని, వాళ్ళ గొర్రెలను వేసుకొని, వాళ్ళ మందలను తీసుకొని, వాళ్ళ మనుషులను తీసుకొని. అలాంటి జనానికి ప్రభు ఏం చేశాడు అనంటే స్పష్టమైనటువంటి రీతిలో శాసనాలను నేర్పించాడు. నేను కావాలని మళ్ళీ మనకి గుర్తుండడానికి తేలిగ్గా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో నేను ఈ మాటల్ని వాడుతున్నాను. ప్రీస్, పర్సన్స్ అండ్ పీపుల్. మీరు ముగ్గురు మూడు రకాలన్నమాట. ప్రీస్, పర్సన్స్ అండ్ పీపుల్. ప్రీస్, పర్సన్స్ అండ్ పీపుల్ అని అంటే ఒక పక్కనేమో యాజకులు, మరి పర్సన్స్ అంటాం ఏంటి అని అంటే వ్యక్తులు ఎలా ఉండాలి, పీపుల్ కమ్యూనిటీ ఎలా ఉండాలి, సర్వసమాజం ఎలా ఉండాలి. ప్రతి ఒక్కరిని దేవుడు విస్మరించకుండా మాట్లాడాడు. యాజకులు ఎలా ఉండాలి, వ్యక్తులు ఎలా ఉండాలి, సర్వసమాజం ఎలా ఉండాలి. యాజ్ ఎ నేషన్ ఎలా బిహేవ్ చేయాలి మీరు, యాజ్ ఎ కమ్యూనిటీ మీరు ఎలా బిహేవ్ చేయాలి. వాళ్ళకి దేవుడు అర్థమయ్యేలా చెప్పడానికని చెప్పి వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే నేర్పిస్తా ఉన్నాడు. ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ క్రమం వాళ్ళకి అర్థమయ్యేలా చేశాడు. సో మనం ఆలోచన చేసేటప్పుడు కూడా మనకి ఏంటంటే మన ఇండివిజువల్ లైఫ్, మన అపాయింట్మెంట్ అండ్ మన 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 కమ్యూనిటీ, మన సోషల్ లైఫ్, ఈ మూడు ఎఫెక్ట్ అవుతూ ఉండగానే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ మూడు ఎఫెక్ట్ అయితేనే ఈ కమ్యూనిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీ పట్ల తాను చేయవలసిన బాధ్యతని చేయగలుగుతుంది. దేవుడు వీళ్ళని ఏర్పాటు చేసుకుంది, వీళ్ళని ముద్దు చేసి చంకనెక్కించుకొని చక్కగా తీసుకుని వెళ్ళి వాగ్దాన భూమిలో అక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి ఇళ్ళు, తోటలు ఇచ్చేసి ఇక్కడ బతకండి పొండి అని చెప్పి వదిలేయడం కోసం కాదు కదా. దాట్ వాజ్ నాట్ గాడ్స్ ఇంటెన్షన్. ఈవెన్ టుడే దట్ ఈస్ నాట్ గాడ్స్ ఇంటెన్షన్. అమెరికాలో ఒక మాట అంటారు, బట్ దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్ అని అంటారు. ప్రతి దానికి వాళ్ళది ఒక మాట అంటారు, బట్ యూ హావ్ టు వర్క్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పి. దేవుడు నిన్ను స్లేవరీలో నుంచి విమోచించి బయటికి తీసుకుని వచ్చి కనాను వైపుకి తీసుకుని వెళ్తున్నాడు అని అంటే ఐగుప్తుకి నీ ద్వారా దేవుడు అర్థం కావాలి. కనాను వైపుకి వెళ్తూ ఉండగా నిన్ను చూసేటువంటి జనాంగాలకి నీ దేవుడు ఎవరనేటువంటిది, నువ్వెందుకు ఇలా బ్రతుకుతున్నావు అనేటువంటిది అర్థం కావాలి. నువ్వు కనాన్లో ప్రవేశించిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి జనాల్ని నువ్వు బయటికి పంపించాలి. పంపించడం కుదరకపోతే వాళ్ళ దగ్గర వెట్టి చాకరీ చేస్తూ ఉంటే వాళ్ళకి అక్కడ నువ్వు నివాసం ఏర్పరచుకుని రాజ్యంగా వర్ధిల్లిన తర్వాత నీ చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలకి నీ ద్వారా దేవుడు అంటే అర్థం కావాలి. దేవుడు అందుకని క్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తున్నాడు. సరిగ్గా చెప్పాలి అని అంటే మీరు పైన ఉన్నటువంటి ప్రీస్ట్ అనే మాటని కింద ఉన్నటువంటి పీపుల్ అనే మాటని కలుపుకుంటే కనుక నేను కొత్త మాట వాడతాను, ఇట్స్ ఎ ప్రీస్ట్లీ నేషన్. అది అక్కడ పాయింట్. మీరు యాజక జనాంగం, అది వాళ్ళకి అర్థం అవ్వాలి, అది మనకు అర్థం కావాలి. మనం ఏ కమ్యూనిటీలో ఉంటున్నా సరే, ఏ ఊర్లో ఉంటున్నా సరే, గుంటూరులో ఉన్నా సరే, గుడివాడలో ఉన్నా సరే, లేకపోతే పాలంచిలో ఉన్నా సరే, లేకపోతే హైదరాబాద్లో ఉన్నా, లేకపోతే తెనాల్లో ఉన్నా సరే, యు ఆర్ ఎ ప్రీస్ట్లీ కమ్యూనిటీ. అంటే అర్థం ఏంటి అని అంటే యు ఆర్ ఎ మీడియేటింగ్ కమ్యూనిటీ. దానికోసం అన్నమాట ఈ లెజిస్లేషన్స్ అన్ని. దేవుడు ఒత్తినే ఉబుసుపోక మిగిలిన వాళ్ళకి కూడా ఉన్నాయి కాబట్టి మీకు కూడా అని కాదు అక్కడ చేస్తుంది. మిగిలిన వాళ్ళకి ఏవేవో ఉన్నాయి, కానీ మీరు వారిలా కాదు. అది అర్థమవుతుందా, అర్థం కావటం లేదా? నంబర్స్ గురించి మాట్లాడుతున్నాను, సంఖ్యాకాండం గురించి మాట్లాడుతున్నాను. సంఖ్యాకాండంలో మీరు గమనించినట్లయితే ఓల్డ్ జనరేషన్,
న్యూ జనరేషన్. ఇది నిజానికి ట్రాజిక్ జనరేషన్ కాకుండా ట్రాజిక్ ట్రాన్సిషన్ అన్నమాట. ఈ పైన ఉన్నటువంటిది ట్రాజిక్ ట్రాన్సిషన్. దీన్ని వాక్ త్రూ ద బైబిల్ వాళ్ళు ఏం చేశారంటే కిందకి తెచ్చుకున్నారు. ఓల్డ్ జనరేషన్, డిజనరేషన్, న్యూ జనరేషన్ అని అన్నారు. రెండు జనరేషన్స్, ఓల్డ్ జనరేషన్, న్యూ జనరేషన్. ఆర్డర్, డిజార్డర్, రీఆర్డర్, ప్రిపరేషన్, పోస్ట్పోన్మెంట్, ప్రిపరేషన్. కొంచెం భయపడేటువంటి భయం పుట్టాల్సినటువంటి పుస్తకం అన్నమాట ఇది. చాలా కఠినమైనటువంటి దృశ్యాలు. నేను దీని అంతట్లోనూ మాట్లాడేటువంటి కొన్ని కామన్ థింగ్స్ గురించి మాట్లాడతాను తర్వాత. దీన్ని నేనేమనుకున్నానంటే ఇట్స్ ఎ బుక్ ఆఫ్ జనరేషన్స్. ఓల్డ్ పనిష్డ్ న్యూ అనేటువంటిది నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదు. అందుకనే నేనేమనుకున్నానంటే డెలివర్డ్ జనరేషన్, డిజొబీడియంట్ జనరేషన్, డిఫరెంట్ జనరేషన్. ఈ బుక్ ఆఫ్ నంబర్స్ లో మొదటి అధ్యాయం ఒకసారి, 26వ అధ్యాయం ఒకసారి, 2 సార్లు 2 సెన్సెస్ జరుగుతాయి, జనాభా లెక్కలు జరుగుతాయి అన్నమాట. దేవుడు లెక్కించమని చెప్పాడు, కావాలని చెప్పి. లెక్కించమంటే లెక్కించాడు. అంతకుముందు చెప్పానుగా, గొర్రెల కాపరులుగా ఉన్నటువంటి వాళ్ళు, మట్టి పిసుక్కొని మట్టికీలతోటి ఇటుకలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు యుద్ధశూరులుగా నిలబడి తాము వెళ్ళబోయేటువంటి ఆ కనాను ప్రాంతాన్ని సొంతంగా జయించి దాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుడు ఏమన్నాడంటే టేక్ ఎ సెన్సస్ అని అన్నాడు. డెలివర్డ్ జనరేషన్ ని దేవుడు లెక్కించమని చెప్తే లెక్కించాడు. లెక్కించిన తర్వాత బహుశా మరి వాళ్ళకే బుద్ధి పుట్టిందో ఎట్లాగో గాని వాళ్ళు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఎదురు తిరిగి తమంతట తాముగా చొరబాటు చేయడానికి ప్రయత్నం చేశారు. దేవుడు ఏమన్నాడంటే స్టాప్ అన్నాడు. ఈ డిసొబీడియన్స్ ని నేను యాక్సెప్ట్ చేయను అని అన్నాడు దేవుడు. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. లెర్నింగ్ ఈజ్ క్వైట్ హార్డ్. చాలా కష్టమైనటువంటి ప్రాసెస్ అన్నమాట. అందుకనే నేను కఠినంగా నేర్చుకున్న బతికేదైనా ఉంది అని అంటే కనుక నాదే. నేను అంత తొందరగా లోబడేవాడిని కాదు. చాలా కఠినం అనమాట. అంటే దేవుడు గట్టిగా చెప్తే తప్పించి లోబడిని బ్రతుకు. అందుకని ఇప్పుడు నేను నేర్చుకున్న పాఠం ఏంటి అని అంటే అందరికీ చెప్తాను అనమాట. దేవుడు చక్కగా స్మూత్గా చెప్పేటప్పుడు వినండి, లోబడండి. దేవుడు కఠినంగా చెబితే వినలేరు, కష్టమైపోతుంది. దేవుడు వాళ్ళకి కఠినంగా చెప్పాడు. యూ విల్ నాట్ గో అని అన్నాడు. యూ విల్ నాట్ ఓన్ ఇట్ అని అన్నాడు దేవుడు. దేన్ని? ద ప్రామిస్ ల్యాండ్. వాగ్దాన భూమిని మీరు స్వతంత్రించుకోరు అని చెప్పేశాడు దేవుడు. మొహాటం ఏం లేదని అన్నాడు దేవుడు. నేను మిమ్మల్ని నిర్గమనం జరిపి ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వచ్చి ఎర్ర సముద్రం చీల్చి చక్కగా తీసుకుని వచ్చాను, కానీ దానివలన మీ మీద జాలిపడి మీరు ఎలా ఉన్నా సరే నేను మిమ్మల్ని వాగ్దాన భూమిలో ప్రవేశపెడతానని మీరు అనుకోవద్దు, అది అపోహ మాత్రమే అని అన్నాడు. మీకు వెళ్ళే అవకాశం లేదని అన్నాడు. మీరు సణుగుతున్నారు, మీరు గొణుగుతున్నారు. మీకు ఎంతసేపు బ్యాకప్ ప్లాన్ ఒకటి పెట్టుకుని ఉంచుకున్నారు. ఏంటి ఆ బ్యాకప్ ప్లాన్ అని అంటే ఎంతసేపు మీ దృష్టి ఐగుప్తు మీద. ఆహారం ఐగుప్తు, మంచినీళ్లు ఐగుప్తు, శత్రు సైన్యం ఐగుప్తు. ఎంతసేపు ఇట్స్ ఎ బ్యాకప్ ప్లాన్ అనమాట. ప్లాన్ బి లాగానమాట. ప్లాన్ ఏ టువర్డ్స్ క్యానన్. మనకి వెళ్ళే అవకాశం లేదు, లేకపోతే కష్టం ఎదురైంది, ఆహారం లేదు, మాంసం లేదు, నీళ్లు లేవు, లేకపోతే శత్రువులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి జనం బలవంతులు రాక్షసులాగా అంతెత్తునున్నారు, అబ్బో అని చెప్తే కనుక కంగారు పడిపోయి వెనక్కి తిరిగి మళ్ళీ ఐగుప్తు అనేటువంటి బ్యాచ్ మీరు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఈ డిసొబీడియంట్ జనరేషన్ కి యూ హ్యావ్ నో రెస్ట్ అని చెప్పాడు. మీరు అవిధేయత వలన విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోతున్నారు అని చెప్పాడు. ఒక న్యూ జనరేషన్, డిఫరెంట్ జనరేషన్, ఎర్ర సముద్రం తెలియని జనరేషన్, ఐగుప్తు తెలియని జనరేషన్. ఆ జనరేషన్
పుట్టిన తర్వాత అక్కడ నుంచి విడుదలయ్యి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఆ ఇద్దరు మాత్రమే. ఎవరు అనంటే ఆ యెహోషువ కాలేబులు మాత్రమే. మిగిలిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరు లేకుండా లోపలికి వెళ్ళారు. ఎంత సాడ్ స్టోరీనో. అందుకే ఈ పుస్తకానికి సంఖ్యాకాండం అని పేరు పెడితే నాకు చిన్నప్పటి నుంచి అదొక పెద్ద లోటు మాట. దీనిలో నంబర్లు తప్పించి ఇంకేమి ఉండవు అని చెప్పి. నో, ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ, ఎక్సలెంట్ స్టోరీ అనమాట. ఇదంతా మనమే, ఇదంతా మనమే. డ్యూటరానమీ గురించి మాట్లాడుతున్నాను. డ్యూటరానమీ చూసినట్లయితే 3 సర్మన్స్ అన్నమాట. ఏం చేస్తున్నాడు? అంతకు ముందు చెప్పినటువంటి దాన్ని మళ్ళీ ఇప్పుడు వివరిస్తున్నాడు. ఎందుకోసం? అంతకు ముందు స్వీకరించినటువంటి జనం ఆ తరం ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు వాళ్ళు. క్రొత్త తరం వచ్చిందనమాట. ఈ క్రొత్త తరానికి ఆ దేవుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి నిబంధన, ఆయన ఏర్పాటు చేసినటువంటి కట్టడలు, విధులు, ధర్మం తెలియాలి. ఆ కవెనెంట్ని వీళ్ళు మనస్ఫూర్తిగా ఇష్టంగా స్వీకరించాలి. దేవుడు వీళ్ళని ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగంగా ఏం కోరుకుంటున్నాడు వాళ్ళకి అది అర్థం కావాలి. అందుకే మీరు చూసినట్లయితే కింద ఉన్నటువంటిది అనమాట. డైలీ వాక్ బైబిల్ ఏమంటుందంటే బ్యాక్వర్డ్ అనమాట. లెసన్స్ ఫ్రమ్ ద పాస్ట్. వెనక్కి చూసుకుంటే కనుక చరిత్ర. ఇన్వర్డ్ అని అంటే ఇంట్రాస్పెక్షన్ అనమాట. నీ లోపల బ్రతుకు ఎట్లా ఉందో, నువ్వు దీనికి సరిపోతున్నావా, సరిపోవటం లేదా. థర్డ్ సెర్మన్ ఏంటి అని అంటే అప్వర్డ్ అనమాట. నువ్వు పైకి వెళ్ళటానికి, పైకంటే దేవునితో నీ సంబంధాన్ని నువ్వు బలపరుచుకోవటం కోసం అని చెప్పి నువ్వు సరైనటువంటి రీతిలో ఉన్నావా లేవా. ఎందుకోసం మాట్లాడతాను నేను వేరే థింగ్స్ కొన్ని మాట్లాడుతూ అప్పుడు మాట్లాడతాను అవన్నీ. సో డ్యూటరానమీ నేనేమని పిలుచుకున్నాను అని అంటే బుక్ ఆఫ్ కమిట్మెంట్ అని పిలుచుకున్నాను. మీరు రెన్యువల్ అనుకోవచ్చు. మీరు ఎలా అనుకున్నా సరే, నాకు మాత్రం బుక్ ఆఫ్ కమిట్మెంట్ అనమాట. ఎందుకు కమిట్మెంట్ అంటే, దేనికి కమిట్మెంట్? కవెనెంట్ పట్ల కమిట్మెంట్, కానన్ పట్ల కమిట్మెంట్, కమ్యూనిటీ పట్ల కమిట్మెంట్, నిబద్ధత. దేవుడు మనకి అనుగ్రహించినటువంటి, జాలితో అనుగ్రహించిన నిబంధన పట్ల నిబద్ధత. మనం ఈ దేశస్థులవి కాదు, వీఆర్ జస్ట్ పాసింగ్ త్రూ. మనం ఈ భూమి గుండా ప్రయాణం చేస్తున్నాం, అంతవరకే. ఎక్కడికి వెళ్ళాలి? మనం కనానుకి వెళ్ళాలి, ఆనంద దేశానికి వెళ్ళాలి. దాని పట్ల మన నిబద్ధత. ఏమైనా సరే నేను ముందుకే నడుస్తాను. ఐ విల్ నాట్ గెట్ స్టక్ హియర్. ఇక్కడే ఉందాం ప్రభువా. పేతురు అన్నాడు అనమాట. నీకొకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కడతాను నేను అని అన్నాడు అనమాట. కానీ కమిట్మెంట్ దేని పట్ల ఉండాలి నీకు? నువ్వు వెళ్ళవలసినటువంటి వాగ్దాన భూమి పట్ల నీకు కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ దేని పట్ల ఉండాలి నీకు? నువ్వు ఒక్కడివే కాదు, యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎ కమ్యూనిటీ. నువ్వు ఒక సర్వ సమాజపు సభ్యుడివి. యు ఆర్ a member of a big body. ఆ దేహంలో నువ్వు ఒక అవయవం. You are one of the many. You are important, no doubt about it. నువ్వు ముఖ్యమైనటువంటి వాడివి, ప్రాముఖ్యమైన వ్యక్తివి దేవుని దృష్టిలో. కానీ అందరూ అలానే ప్రాముఖ్యమైన వ్యక్తులు. నువ్వు వాళ్ళతో కలిసి నడుస్తావు, వాళ్ళతో కలిసి చేరతావు, వాళ్ళతో కలిసి సొంతం చేసుకుంటావు, వాళ్ళతో కలిసి పంచుకుంటావు. దట్ ఈస్ బుక్ ఆఫ్ కమిట్మెంట్ అన్నమాట. దేవుడు ఎంత ఎగ్జాక్టింగ్ గాడ్ అని అంటే, చివరికి వచ్చేటప్పటికి నాకు బాగా దిగులేసేటువంటి స్టోరీస్ లో ఒకటి ఏంటంటే, మోషే కనాన్లోకి అడుగు పెట్టకపోవడం. ఆ కొండెక్కి ఆ విధంగా అలా దూరంగా ఉన్నటువంటి కనాన్ని చూడు, పర్లేదని అన్నాడు దేవుడు. అంతే, మళ్ళీ రాలేదు ఆయన వెనక్కి. ఆయన కోసం దుఃఖం సెలిపారు, అంతవరకే అంగలార్పు సెలిపారు. మళ్ళీ నాకు బాగా దిగులనిపిస్తుంది. కానీ దేవుడు ఎంత దయామయుడు, ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత కరుణామయుడు. ఆయన శరీరధారిగా
తాను ఏర్పరచుకున్నటువంటి జనాంగం మధ్యలో సంచారం చేస్తున్నటువంటి రోజుల్లో మోషేని మళ్ళీ తన దగ్గరికి పిలుచుకున్నాడు. పిలుచుకొని ఇదిగో ఇదే మనం ఆ రోజు పనిచేసినటువంటి జనాంగం. ఇప్పుడు నువ్వు ఆ రోజుల్లో ఎర్ర సముద్రం ద్వారా ఐగుప్తు నుండి నువ్వు చేసిన నిర్గమనాన్ని నేను ఇప్పుడు ఇదిగో ఈ యెరూషలేము నుండి కల్వరి శిలువ మీద నుండి ఎంటైర్ మ్యాన్ కైండ్ కోసం చేయబోతున్నాను. God gave him a great glimpse into that wonderful divine design. ఎంత వండర్ఫుల్ చూడండి అసలు. మనకి థింగ్స్ అర్థం కావాలి, మనకి థింగ్స్ ఖచ్చితంగా అర్థం కావాలి. మనం తేలిగ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. ఓకే, నేను ఐ విల్ స్టాప్ మై స్క్రీన్ షేరింగ్ హియర్. మీలో ఎవరికైనా సరే ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ questions.